పిల్లలు బాగా గుర్తుకొచ్చిన నాకు ఈ ఆ బాధలు అనేది గుర్తుకొస్తాయి ఎక్కువ నాకు ఈ బాధ ఆ బాధల ముందర ఈ బాధ పెద్దగా కనపడలే. ఇంటికాడ మనం ఎంత సంపాదించినా మిగలదు. అవును. ఇంత దూరం మనం ఏదో మనం ఇప్పుడు మా అమ్మ బాగా చదివించినట్టు నేను ఇంత దూరం ఎందుకు వచ్చి ఇప్పుడు 9 ఏళ్ళ నుంచి ఇక్కడ పని చేస్తున్నావు. ఎప్పుడు ఆరోగ్యం బాగాలేకపోతే ఏంది పరిస్థితి? ఒకవేళ సడన్ గా ఏదైనా ఎమర్జెన్సీ అనమాట. ఇల్లు కట్టుకున్నాం కాబట్టి బాకీలు ఉన్నాయి. మన పిల్లలు పక్క చదువుతా అంటారు. వాళ్ళకి యానుంటి వస్తుంది డబ్బు. నీ ఇంటికాడ మెయిన్ మనిషిని ఆడ కూర్చుంటే 2 నెలలు కానీ కూర్చుంటే యానుంటి వస్తుంది. ఎప్పుడన్నా జీవితంలో ఏం పై బతుకని ఏడుపు వచ్చేస్తుంది. కానీ నాకు మా భార్య వచ్చేసి మనం అందరితో పాటు బాగుండాలా. మన లైఫ్ అంటే ఇట్లా అయిపోయింది ఫ్యూచర్. మన పిల్లలు వాళ్ళ లైఫ్ అందరూ ఎగతాళి చేసినారు. ఏమనుకో నాకు ఇంత బాధపడినా ఇంత కష్టం చూసినా నాకు ఈ కష్టం పెద్దగా కనపడలే. నాకు ఇంటికాడ వాళ్ళు హ్యాపీగా ఉన్నారా బాగున్నా అంటే మనిషికి ఇంటికాడ అన్ని కరెక్ట్గా నేను నాయన తండ్రి ఏం చేయాలో బిడ్డలకు అది చేసినాడా అది ఒకటి ఉంటే చాలా అనిపిస్తుంది. ఇదంతా నా సామ్రాజ్యం అని ఫీల్ అవుతా ఉంటావు ఒక్కోసారి. అట్లేం ఫీల్ కాదు, బల్దేలు వచ్చి కొడతారు నాకు తెలుసు. అట్లేం ఫీల్ అయ్యేదేం లేదు. నేను అనుకుంటా అంటే వీళ్ళ గురించి వీళ్ళు పిల్లలు తెంపాల్సిందిరా, వాళ్ళు వచ్చి వాడు వచ్చి పెద్ద కొట్టి గంట మధ్య ఎత్తాల్సిందిరా ఏం రాదులే ఎలా. అందరికీ నమస్కారం. ఈరోజు మనం జహారా ప్రాంతం నుండి కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత ఇక్కడ ఈ ఎడారి ప్రాంతంలో నివాసం ఉండే ఒక మన తెలుగు వ్యక్తి కోసం అంటే తన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనే దాని గురించి ఈ పూర్తి వీడియో చేయబోతున్నాం అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే రకరకాల కోవిడ్ వాళ్ళకి సంబంధించిన గొర్రెలు ఈ పొట్టేళ్ళు అవన్నీ వాళ్ళు కాపాడుకుంటున్నారు. అక్కడ పనిచేసే మన తెలుగు వ్యక్తి ఒక అతను ఉన్నాడు. సో అతను ఇక్కడ ఎలా ఉన్నాడు, తన పరిస్థితి ఏంటి అన్నీ కనుక్కునేదానికి పూర్తి వ్లాగ్ చేస్తున్నాను. సో ఈ వ్లాగ్లో ముఖ్యంగా చెప్పదలుచుకునేది ఏంటంటే ఇక్కడ జీవితం బాగుంటుందా బాగుండదు అనే ఇది కాదు, చూసే వాళ్లకు ఈ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, దీని నుంచి మీరు ఏమి నేర్చుకుంటారు, మీరు ఇలాంటి వాతావరణంలో పని చేయగలమా లేదా అనేది మీరు నిర్ధారణ చేసుకుని మీరు నిర్ణయం తీసుకుంటారని చెప్పి ఒక వ్యక్తి యొక్క లైఫ్ స్టైల్ చూపించే ప్రయత్నం అనమాట. సో కాబట్టి ఇక్కడ మంచి చెడు ఇలాంటి జీవనం ఒక్కొక్క మనిషి యొక్క ఏమంటారు పర్సనల్ పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. అలాంటి వాళ్ళు ఇక్కడ పని చేసుకుంటారు. కొంతమంది లగ్జరీగా బతికిన వాళ్ళకి ఇలాంటి లైఫ్ నచ్చకపోవచ్చు. సో కాబట్టి వాళ్ళ పర్సనల్ విషయాల దృష్ట్యా ఈ వీడియోని మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ లైఫ్ స్టైల్ని చూసి సరదాగా మీ అందరూ 10 మందితో షేర్ చేసుకుని ఇక్కడ ఉన్న జీవన విధానాన్ని 10 మందికి తెలియజేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. సో కాబట్టి ఎపిసోడ్ స్టార్ట్ చేద్దాం. రండి వెళ్దాం. ఇది వైట్ గుడ్డతో కప్పిన ఒక టెంట్ అనమాట. ఈ టెంట్ లోపల ఇక్కడ ఉండే వ్యక్తి ఉంటాడని చెప్పి చెప్పడం జరిగింది. సో తను లోపల కూర్చోబెట్టాం, కొంచెం ఇంట్రడక్షన్ బాగుంటుందని. సో కొంచెం అతని ఈ ఎండ వాతావరణంలో తను మాట్లాడి తర్వాత అతను ఏమేం చేస్తాడో దాని లైఫ్ స్టైల్ గురించి కనుక్కుందాం. నమస్తే చలపతి. బాగుండా? సో కూర్చో పర్లేదు కూర్చో. ఆయన కూర్చి తలదే పర్లేదు. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మన చలపతి సామ్రాజ్యం అన్నమాట ఇది. సో చలపతి ఇప్పుడు నీకు ఇక్కడ ఏసీ ఉందా? లేదు. నువ్వు ఏసీ లేదు. ఏసీ లేకుండా ఎట్ట మరి? ఏసీ లేదు ఏసీ లేదు. అసలు తడిగుడ్డ వేసుకున్నా, నీళ్ళు చల్లుకోవాలి. నీళ్లు చల్లుకొని పడుకుంటావు? నీళ్ళు చల్లుకుంటా బకెట్లో నీళ్ళు చల్లుకోవాలా. బకెట్లో నీళ్ళు చల్లుకొని పైన కూర్చొని నీళ్ళు చల్లుకొని దానిపైన కూర్చోవాలా. చలికాలం వస్తే ఇది వేసుకొని పడుకుంటావు. ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఇక్కడ ఉండే ఈ వాటర్ నువ్వు మీద చల్లుకుంటావు? ఏదో ఒకసారి చూపిస్తాయి. ఇప్పుడు ఏంటి ఇక్కడ పైన కొట్టేస్తావు? పైన కొట్టేస్తా. చూపించు ఒకసారి. ఎక్కువ పెట్టుకోకూడదు. ఎక్కువ కొడితే మళ్ళా ఎక్కువ కొడితే దిగతారుతాయి, మీద పడతాయి, దిగతారుతాను. అలా కొట్టేసుకొని ఒక 20 నిమిషాల వరకు కూర్చోవచ్చు. 20 నిమిషాల వరకు చల్లగా కూర్చోవచ్చు. ఇక్కడ కూర్చొని పడుకుంటావు, కూర్చోవచ్చు, పనుకోవచ్చు. అంతే. ఇదే నీకు న్యాచురల్ ఏసీ అన్నమాట. ఇదే ఏసీ. అవును. ఇంకా బయట ఏమేం చేస్తావు నువ్వు? బయట జీవాలు ఉన్నాయి, మేకలు, కోళ్ళు, పావురాలు, కుక్కలు ఇన్ని ఉన్నాయి ఎటు చెట్టు. చలికాలం వస్తే గుడిసెలు ఇట్లా టెంట్లు అన్ని వేయాలా. టెంట్లు అంటే 1-2 కాదు, సుమారుగా మా ముసలి అయితే 10 వేపిస్తుంది. రెంట్కి ఇస్తారు. ఇంటికి వాళ్ళే వచ్చి హంగామా చేసుకుంటారు. చలికాలం ఇప్పుడు జనరేటర్ ఉంటుంది, కరెంట్ వైర్
ఓకే. జనరేటర్. అది నీకెందుకు ఇవ్వలేదు వాళ్ళు? ఆ జనరేటర్ ఎండాకాలం పొగలు వచ్చేస్తుంది, పని చేయదు. ఈ ఎండకు ఏమైతుందంటే ఎండకు ఆడుతుంది 20 నిమిషాలకు. నీకు చలికాలమే బాగుంటది. చలికాలము ఇబ్బంది ఏం లేదు, చలికాలం హీటరు కిరోసిన్ ఒకవేళ ముసలోడు తేకపోయినా కూడా ముసిలు తెచ్చిస్తుంది, ఇబ్బంది పెద్ద ముసిలి ఏమి తెచ్చిస్తుంది. వాళ్ళు వీళ్ళు అన్నది, వాడు వీడు అన్నది, పెద్దోళ్ళు కాబట్టి పెద్ద ముసలామె తెచ్చిస్తుంది. ముసలింత ఏమో కొంచెం వాడు కొంచెం గట్టిగా అమౌంట్ పట్టుకుంటాడు, అంటే కొంచెం పిసినారుతనం. జాబ్ ఉన్నప్పుడు బానే ఉండింది, జాబ్ లేదు కాబట్టి వాడు రిటైర్డ్ అయినాడు కాబట్టి. ఇదేంటి వాళ్ళు సరదా విలాసాల కోసం చేసుకుంటారా లేకుంటే వాళ్ళకి ఏమన్నా జీవనాధారం? ఇదేమి జీవితాధారం, జాగూరు ఏమంటే ఉండాలంటే ఉండాలి గ్రిప్. అది గవర్నమెంట్ ఇస్తుంది అనుకుంటా ఈ ప్లేస్ కదా? కాదు, గవర్నమెంట్ వచ్చి బల్దేలు వచ్చి కొట్టి బాధ ఎత్తేయాల్సింది ఇది. ఏం గవర్నమెంట్ ఇదేం లేదు, వీళ్ళు ఓన్లీ ఆక్రమించుకొని ఉండే నాళ్ళు ఉండొచ్చు, బల్దేవులు కానీ వచ్చిన కొట్టేయడానికి ఎత్తేయాల్సింది అంతే. ఇది మన పక్క మాదిరి కబ్జా ప్లేస్ అంతే, కబ్జా ఇదంతా కబ్జా. ఇప్పుడు నీకు అకామా వచ్చి ఖాదీ మకామా షూ నకామా? నాది డైవరీజ్ అన్నది. డ్రైవర్ అంటే ఇది 20వ నెంబరా 18వ నెంబరా? డైవరీజ్ అది వస్తుంది తెలియదు మనకు. ఉంది బతాక ఉన్నింది, ఆ సెల్లులో పోయింది నాది, సెల్లులో. అంటే ఖాదీమా షూ అంటే దీనికి ఇంకా లైసెన్స్లు గట్రా ఉండవు కదా, ఇది మామూలుగా ఏదో నాకు తీయడం వచ్చేసి వాళ్ళు నాకు డ్రైవరీజ్ అని చెప్పి తీసినాడు, మా మామే తీసింది, మా మామ ఇన్ని ఉండాలి, ఆయన తీసినాడు డ్రైవరీజ్ అని. మళ్ళీ నేను డ్రైవర్ మంచి రాదు కాబట్టి మనం మేకల కాడికి నాకేం చెప్పిందేమో మేకల కాడికే చెప్పినారు ఫస్ట్. చెప్పడం ఏమో ఫస్ట్ నాకు మేకల కాడికి అని చెప్పినారు, కానీ మేకల కాడి అంటే నాకు 70 మేకలు అని చెప్పినారు, కానీ వీటికి వచ్చినాక 120 మేకలు చూపించినారు. మేకలు వచ్చి 70, పిల్లలు వచ్చి 30, గొర్రెలు వచ్చి 40. అవి కాక మళ్ళీ సపరేట్ గా కోళ్ళు వచ్చి 70, పావురాలు వచ్చేసి 100. ఇవన్నీ ఎప్పుడు చేసుకోవాలి నేను? మళ్ళీ పాలు పిండాలి, ఎన్ని లీటర్లు పిండాలి? సాయంత్రం అయిందనుకో సుమారు 8 లీటర్లు 9 లీటర్లు పాలు పిండాలి, ఒక్కొక్కరు 10 లీటర్లు కూడా పాలు పిండాలి. అంటే బయట ఎండగా ఉంది చూపిద్దాం నిదానంగా అని చెప్పి అనుకుంటున్నాను. అందుకనేసి అప్పుడు నాకు జీవాలంటే 70 జీవాలు కదా చేసుకోవచ్చు అనుకొని నేను ఇట్లా వచ్చేసిన. మళ్ళీ ఇవి కాక మళ్ళీ వీళ్ళకు గుడిసెలు వేయాలా, ఈ గుడిసెలని మనం సరే మేకల కాడికి వెళ్ళి మాట్లాడుకుందాం. మళ్ళీ వచ్చి కరెంట్ గురించి వాటి గురించి ఒకసారి. ఇదేనా నువ్వు పెట్టుకునే కరెంట్ సామ్రాజ్యం? ఓన్లీ అదే సెల్లుకు మాత్రం పనిచేస్తుంది, సెల్లుకు పవర్ బ్యాంక్ అంతే. అంతే బయట సోలార్ పెట్టుకున్నావు? సోలార్ ఇది నువ్వు పర్సనల్ గా బిగించుకున్నట్టు ఉంది చూస్తా అంటే. తెచ్చిచ్చినాడా? తెచ్చిచ్చినాడు. ఇవి కూడా సెకండ్ హ్యాండ్ కూలర్ కదా, కూలర్ ఉండదు కానీ ఏం లాగదు. అంటే దీని ఈ పవర్ కి దానికి పని చేయదు, ఎందుకంటే అది బ్యాటరీలో సత్తా లేదు. బ్యాటరీ మార్చుకుంటే కూలర్ 1 గంట 2 గంటల సేపు కన్నా ఎక్కువ ఆడదు, ఎందుకంటే ఒక ప్లేటే కాబట్టి 1 గంట 2 గంటలు ఆడుతుంది. అంటే బేసిక్ గా కరెంట్ మీద నమ్ముకొని బతికే వ్యాపారం కాదు ఇది. సచ్చినట్టు వాళ్ళు పోయేటోళ్ళు మంచి వాళ్ళు. ఇప్పుడు అందరు ఈ పక్క చుట్టుపక్కల ఆడనే చూసుకున్నా మనుషులు ఉన్నారు కాబట్టి అందరు కూలర్లు అన్ని ఉన్నాయి. నాకు ఇక్కడ పక్క గుర్రాలు ఉన్నాయి, పక్క మన తగ్గులో మీరు వచ్చే కాడ ఈ జాగూరు పక్క ఆ పక్క గుర్రాలు ఉన్నాయి. వానికి నాకు ఇద్దరికి లేవు కూలర్లు. అంటే అదృష్టం అన్నమాట, ఒక మనిషి అదృష్టం. మనం వచ్చే దాని మీద కపిల్ మంచోడైతే రావచ్చు. అంటే కొంతమందికి ఫెసిలిటీస్ ఇస్తున్నారు, కొంతమంది ముందు ఉండింది నా ఎప్పుడు 5 ఏళ్ళ ముందు ఉండింది. 5 ఏళ్ళ ముందు వచ్చేసి కూలర్లా ఏం లేవు, సెల్ ఛార్జింగ్ కావాలన్నా కూడా వేరే తాగి మనం పెట్టుకోవాలి ఉండే పరిస్థితి ఉండింది. సెల్ ఫోన్ కి ఛార్జింగ్ ఉండేది కదా అప్పుడు, లేదు నాకు అసలు సెల్లే లేదు. నేను వచ్చిన 8 నెలల వరకు నాకు సెల్ అనేది లేదు. సెల్ లేదు. ఏ సంవత్సరంలో వచ్చినావు? 2000 నా పాస్పోర్ట్ 9 ఏళ్ళు అవుతుంది, ఇప్పుడు 9వ సంవత్సరం. ఎన్ని ఏళ్ళు ఉంటుంది చెప్ప? 9 అంటే 2000. నేను పాస్పోర్ట్ చేసిన 6 నెలలకు వచ్చేసిన బయటికి. పాస్పోర్ట్ చేసిన 6 నెలలకు ఇప్పుడు 9 ఏళ్ళు అవుతుందంటే 2015 ఆ ప్రాంతంలో వచ్చి ఉంటావు. 2015 2016లో వచ్చినాయి. చిన్న వయసులో నువ్వు చూస్తుంటే చిన్న పిల్లోళ్ళ ఉండవు, మరి ఎట్లా అంటే ఒంటరిగా లైఫ్ ఎలా లీడ్ చేస్తున్నావు ఇక్కడ ఒక్కడివే? అంటే మనకి ఇంటికాడ కష్టాలు, ఇంటికాడ ఫ్యామిలీ, మనం ఇక్కడ తినకపోయినా ఇంటికాడ ఫ్యామిలీ అనేది బాగుండాలి మనకు అనేది. మనం పిల్లలు బాధ్యతలు అనేవి మనకు బాగా ఇది చేస్తారు. దాని వలన మనము ఇక్కడ తినేది ఇప్పుడు అదే మేము చదువుకోనంటే మన ఆయన బాగా చదివించిందంటే మేము వీటికి ఇంత దూరం ఎందుకు వచ్చింది. నాకు 2 పిల్లలు ఉన్నారు, 2 కొడుకులు, ఒకటి ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఒకటి 9th క్లాస్. ఓకే, బాగా చదివిస్తున్నావు పిల్లలు? ఒకటి వచ్చి శ్రీ చైతన్య, 2 శ్రీ చైతన్య. అబ్బా, శ్రీ చైతన్య. ఒక మీ పిల్లలు ఎవరైతే చలపతి పిల్లలు మీరు ఎవరైతే చదువుకుంటున్నారో చూడండి, మీ నాన్నగారి కష్టం ఒకసారి చూడండి. శ్రీ చైతన్యాలు మీ నాన్న చదివిస్తున్నాడు. మీ నాన్న ఎలాంటి జీవితాన్ని గడుపుతున్నాడు కదా, ఇది ఒక మీ గుణపాఠ అంటే ఒక రొంత మీరు మోటివేట్ అవ్వండి మీ నాన్నగారిని చూసి. ఓకేనా? మీ పిల్లలకి ఒక చిన్న మెసేజ్. తిరుపతిలో తెలుసా పిల్లలకి నువ్వు ఈ విధంగా కష్టపడుతున్నావు అని? ఇట్లా ఈ మధ్య తెలిసింది కొంచెం, అంతే ఏదోలే కోయట్ అంట అన్నారు. మన మిట్టపల్లి శ్రీనాథ్ దగ్గర మనం యూట్యూబ్ వీడియోలు దాని వల్ల చూసిన. నాకు మిట్టపల్లి శ్రీనాథ్ గారే మీ నెంబర్ ఇచ్చాడు. ఆయన నెంబర్ మీ ఛానల్ ఉంటే ఆయన యూట్యూబ్ చూసానే ఉన్నాం. అవును. అవును. సో ఇప్పుడు వీటన్నిటిని ఇప్పుడు ఎండాకాలం దీన్ని తోలుకొని వెళ్ళేది ఏముండదు బయట ప్రస్తుతానికి, ఎండలకు ఎక్కువ. ఎండకు తోలుకొని పోవచ్చు, కానీ ఎండకు ఒక 1/2 గంట అంతవరకే, గంట అంతే. మార్నింగ్
ఇట్లా పొద్దున కానీ ఏదైనా పొద్దున పూట అది ఇట్లా టైంలో తొలగకపోతే ఇవి సచ్చి ఊరుకుంటాయి. మేకలు ఎండ ఎక్కువ డిగ్రీ ఎండ ఎక్కువ కాబట్టి ఎండకు సామాన్యంగా కోయడలు కూడా ఉండరు. ఎండకు తిప్పకూడదు తిప్పకూడదు. సో ఇప్పుడు ఏంటి ఏం జాతి అవన్నీ ఒకటే జాతే. అవి అమ్మగారు ఈ పిల్లలు ఈ పిల్లలు ఇవన్నీ చిన్న చిన్న పిల్లలు. ఇవి చిన్న పిల్లలు ఇవన్నీ చిన్న ఈ నెలలో పుట్టినవి. ఈ నెలలో పుట్టినట్టు దాని దాని అమ్మగారు అవి చలికాలం పుట్టిన మేకలు పిల్లలు. పెద్ద పెద్ద కొంచెం పెద్ద చలికాలం పుట్టినవి. ఈ తీసుకెళ్ళి అమ్ముతారు. ఇవన్నీ అమ్మరు. ఇవి వాడు నిలబెట్టుకున్నాడు. ఆయన మా కపిల్ వచ్చేసి నిలబెట్టుకున్నాడు అంటే మేకలు ఇంప్రూవ్మెంట్ చేసుకునేదాన్ని. అమ్మేటేమో అమ్మేసినాడు. ఆ ఇంప్రూవ్మెంట్ కి నిలబెట్టుకున్నాడు. ఆ పిల్లలు వచ్చేసి దగ్గర ఒక 12 అన్ని మొత్తం 39 పిల్లలు ఉన్నాయి. 39 పిల్లలు. వీటన్నిటికీ దానా వేయడము, నీళ్ళు చల్లుకోవడము, కింద చెత్త నొక్కోవాలి. పొద్దున్న నిద్ర వేసాని మేత వేసాలి, చెత్త నొక్కోవాలి, నీళ్ళు చల్లుకోవాలా. సెలవు గిలవ ఉండదు. లేదు నువ్వు సెలవు ఉంటే ఈ చచ్చిపోతాయి. మళ్ళీ దాంట్లో ఇంకోటి ఇంకా 1 గంట అట్లా 1.5 గంట పోతే ఈ బుట్లలో వేసేయాల. ఎండల కాలం మాత్రమే ఇట్లా బుట్లలో నీళ్ళు సంచి పట్టి తీసుకొని ఇవన్నీ బుట్లు ఉంటాయి కదా, పిల్లల్ని ఇలా లోపల వేసి కాపాడాలి. లోపల వేయాలన్నా. ఇప్పుడు లోపల వేసి ఏం చేస్తావు? వీటిని ఇలా వేసి లోపల వేసేయాలా. ఓకే. హలో ఇట్లా లోపల ఓకే నో ప్రాబ్లం. ఇట్లా చిన్న చిన్న బుట్లు, చిన్న వాటికి కూడా ఇవన్నీ ప్రత్యేకంగా ఈ చేసినట్టు అనమాట. కాదు ఉంటాయి లోపల. ఉంటాయి. ఇవి పావురాల బుట్లు ఇవి. ఓకే చాలే. మళ్ళీ ఎందుకు కానీ అన్ని వేయను, పిల్లలు వేసేద్దామని. ఓకే ఇది రోజువారీ దినచర్య అనమాట. రోజువారీ దినచర్య ఇది. ఇవన్నీ ఒక అమ్మ పుట్టినట్టు అనమాట. సపరేట్ లా. ఇది ఒక అమ్మ ఒక తల్లికి ఈ 2 వచ్చేసి ఒక తల్లి. సో కాబట్టి దగ్గర ఉంటాయి బ్రదర్స్ కాబట్టి దగ్గర వేయాలా, లేదంటే దానమ్మ కోపడుతుందా? దీనమ్మ వేరే పిల్లగా దీన్ని వేసినా అనుకో, ఇది అది 2 మ్యాచింగ్ అయిపోయి వాసన చూసుకుని దాని పిల్లగా అనుకుంటుంది. వాసన చూసుకొని దాని పిల్లన నా పిల్లనా కాదా అని కనుక్కుంటుంది. లేదంటే దాని పిల్లనే కానీ వాసన డిఫరెన్స్ వచ్చిందనుకో దానికి రానియదు, పొడిచేస్తుంది. వీళ్ళకి కూడా ఫ్యామిలీ వార్స్ ఉంటాయా? ఫ్యామిలీ వార్స్ కంపల్సరీ. ఇట్లా నీళ్ళు ఇది ఒక మేకకు సంబంధించిన పిల్లలు. సో ఇప్పుడు వాటి లోపల పెట్టి వాటి మీద నీళ్లు చల్లుతావా? ఇట్లా సంచి పట్టి తీసి ఇట్లా తీసుకొని కాదు. ఇంత డిగ్రీలో నిన్ను కాపాడుకోకుండా వాటిని కాపాడుతున్నావు. ఈ ఎండకు నీళ్ళు చల్లేస్తావు. నీళ్ళు చల్లేసినాక సాయంత్రము 3 గంటల వరకు ఏం అవసరం లేదు. ఇక్కడ నీళ్ళు కింద కల్లా అంతా నీళ్ళు చల్లాల. కొంచెం తేమగా ఉంటే ఈ పిల్లలకి ఏం ఇబ్బంది ఏం లేదు. లేదంటే కింద కల్లా ఏం ఉండదు, ఏం లేదంటే ఇట్లా ఓన్లీ నీళ్ళు అయితే 2 గంటలకు వస్తారు చల్లాల. 2 గంటలకు వస్తారు కంపల్సరీ రావాలా. కంపల్సరీ రావచ్చి నీళ్ళు తాపాలా, లేదంటే గొంతు అరిపి చచ్చిపోతాయి ఈ ఎండకు మాత్రమే. ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగితే ఏంటి కోయటోళ్ళ రియాక్షన్ ఏంది? పొరపాటు ఒకటి అట్లా చనిపోతే ఏమో మా కపిల్ ఏం పెద్దగా దాని గురించి అంటే వాళ్ళకి చెప్పాలి ముందుగానే. ఎండకు చనిపోతే అరుస్తారు, ఎండకు చనిపోతే కంపల్సరీ అరుస్తారు. కాపాడలేదని అరుస్తారు. ఒకవేళ బాగా చనిపోతే ఏం మాట్లాడరు. అది అలా. సార్కి ఐఫోన్ కదా, సార్కి హీట్ ఎక్కి ఆగిపోతుంది బయట షూట్ చేస్తుంటే, అందుకని కొంచెం లోపలగా ఉంటున్నాము. సో ఇప్పుడు కొంచెం ఇట్లా బయట చూపించుకొని తర్వాత వెళ్ళి లోపల కూర్చొని ఇంకో కొన్ని విషయాలు మాట్లాడతాము. సో బయటకు వస్తే చాలా ఒక 5 నిమిషాలకు మించి ఐఫోన్ పని చేయట్లేదు. సో తప్పుగా అనుకోవద్దు, హీట్గా అనుకోండి. ఇప్పుడు ఈ చుట్టుపక్కల ఉండే సామ్రాజ్యం అంతా నీదన్నమాట. ఇదంతా నీ సామ్రాజ్యం. అప్పుడప్పుడు ఉయ్యాలు కూడా ఊగుతా ఉంటారా? చలికాలం వస్తే వాళ్ళ పిల్లలు వచ్చి సరదాగా ఎంజాయ్ చేస్తారు. సరదా మనం ఊగేదానికి ఉండదు. మనకి ఇక్కడ ఊగితే ఇక్కడ తిరిగిపోతుంది మనకు వచ్చేసి ఇక్కడ టైం. ఇప్పుడు నీకు వాటర్ ఎట్లా చల్పితే? నీళ్ళ ట్యాంకర్ తెప్పించుకుంటావా? వాళ్ళు కోయటోళ్ళు డబ్బులు ఇస్తారా? కోయటోళ్ళు తెప్పిస్తారు. ఇది మేత, ఇదంతా పొట్టు. ఈ సంచులు వేల. ఈ సంచుల్లో ఉండేది మేత. రోజుకొచ్చి 8 సంచులు వేల. ఏముంది పొట్టు? ఏది మన వరి పొట్టు కాదు, ఇది గోధుమ పొట్టు మాదిరిగా వేరే పొట్టు ఉంటుంది. వరిగడ్డి పొట్టు మాదిరిగా తెచ్చింటుంది. ఇది ఈ పొట్టు గడ్డి మన బోదగడ్డి లాగా. ఇది తింటాయా? ఇది తినేస్తాయి. రోజుకు వచ్చి 14 సంచులు, సాయంత్రం 4 సంచులు వేల. ఓకే. ఎంత పడుతుంది సంచిది? 400 పీస్. ఇక్కడ నువ్వే కొనుక్కొచ్చుకుంటా? వాళ్ళు కొనుక్కొచ్చేస్తారు. కఫీలు వాళ్ళు తీసుకొచ్చి పెడతారు. 100 సంచులు తెచ్చేస్తారు. ఓకే. నిన్ను ఇక్కడ నుంచి కదలలేరు బయటికి? గోధుమలు ఇప్పుడు ఈ పొద్దు వచ్చినాయి. గోధుమలు 11 సంచులు వచ్చినాయి. ఈ గోధుమలు ఈ గోధుమలు మనం తినే గోధుమలు లాంటివేనా? అయ్యే సేమ్.
ఈ గోధుమలు కూడా వేయాలి. ఈ గోధుమలు దండాయి. ఇంకోటి ఈ పాలపిండి ఉంటుంది. ఏముంటారు? పాలపిండి ఉంటుంది. పాలపిండి, మన పక్క పాలపిండి అంటారు చూడండి. ఇవి ఓన్లీ మేకలు పిల్లలు ఈనింటాయి, ఆ మేకలు మాత్రం ఇది వేయాలి. బాలింత స్పెషల్. బాలింత స్పెషల్ ఏం లేదు, పాలు బాగా వస్తాయి. పాలు పిల్లలు తక్కువ వచ్చినా ఇదేంటి బాత్రూమ్ అని? ఇదే లేదు బాత్రూమ్ కాదు స్వామి. అది ఇవన్నీ సామాన్లన్నీ వేస్ట్ సామాన్ అంతా దీంట్లో పెట్టుకునేది. ఓకే ఓకే. ఏముండదు దాంట్లో, సంచులు, ఖాళీ సంచులు, స్టోర్ రూమ్. స్టోర్ రూమ్ మాదిరిగా అంతే. స్టోర్ రూమ్ మాదిరి అట్ట ఊరికే ఏముండదు. దాంట్లో ఏమైనా బాగలేని మేకప్ పాడు ఉంటే దాంట్లో వేసుకుంటాం అంతే. ఓకే. ఒకవేళ సపరేట్ ఏమంటారు ఇది, క్వారంటైన్ లాగా. అది గోధుమ. నీకు బాత్రూమ్ ఏంటి? అది బాత్రూమ్ లేదు, నా బాత్రూమ్ అంతా ఆ పక్కనే. ఈ పక్క ఏం బాత్రూమ్ గిత్రూమ్ అంతా కోయడ్ వెళ్తుంది. ఆ బాత్రూమ్ కోవిడ్ వాళ్ళే? అది మా ముసలోడు కూర్చుంటాడు. మా ముసలోడు అంటే దీంట్లో కూడా స్పెషల్, నువ్వు వెళ్ళకూడదు దాంట్లోకి. అది కూర్చొని మనం మామూలు వంకు కూర్చోవాలి, మన చేత రాదు, బయటకి వెళ్ళిపోతాం అంతే. ఆరు బయట ఇప్పుడు మేకలు ఆడిపోదామా, కోళ్ళ ఇప్పుడు మేకలు అయిపోయినాయి, కోళ్ళ కాడిపోదామా? కోళ్ళ కాడిపోదాం. ఈ కోళ్ళ ఈ గూళ్ళు అన్ని కూడా నువ్వే కట్టినావా? ఇవన్నీ నేను చేసినట్టు. నువ్వు కట్టుకొని నువ్వే అన్ని చేయాలన్నా? నేనే ఏ టు జెడ్ అన్ని. ఏ టు జెడ్ మేకలు తక్కువ ఉంటేనే ఇట్లా పనులు. నువ్వే రాజు, నువ్వే భట్టుడు, నువ్వే అన్ని. మేకలు ఎక్కువ ఉంటే మళ్ళీ ఇట్లాంటివన్నీ ఒకటి రెండు. ఓకే ఓకే. బాతు కూడా ఉందా? బాతులు, కోళ్ళు అన్ని ఉన్నాయి. ఏ టు జెడ్ అన్ని కింద వచ్చేసి నీళ్ళు చల్లాల. నీళ్ళు చల్లేసి ఇట్లా కొబ్బుసులు వేసుకోవాలి. అట్లా అన్నము, ఇట్లా గోధుమలు, ఇట్లా నీళ్ళు బకెట్లు స్టాక్ పెట్టుకోవాలి. ఓకే. స్టాక్ పెట్టుకుని జల్లుకుంటా ఉంటారు. ఆ నీళ్ళు చల్లుకొని సాయంత్రం ఇప్పుడు చల్లేసినా కదా కాబట్టి సాయంత్రం 4 గంటలకు అట్టు వచ్చి అట్లా చల్లేస్తా. తడుస్తూ ఉంటాయి అట. చచ్చిపోకన్నా ఎండకాలం మాత్రమే ఇట్లా. కొద్దిసేపు ఎండకు మన షరీఫ్ విలవల్లాడిపోతున్నాడు. మనోడైతే 24 గంటలు ఇక్కడే ఉంటాడు అనమాట. మేము మధ్యాహ్నం 1 గంట వరకు 1:30 వరకు అన్నం తినేంత వరకు ఇక్కడ తిరుగుతూనే ఉంటాం నా సమయం. అవునా? చలికాలం బాగా ఎంజాయ్గా బాగుంటుంది కదా? చలికాలం యాడ్ ఎంజాయ్ ఉంటుంది. నా వాళ్ళు పొద్దున పని ఉంటుంది, ఇది బట్టు అది జూలియా బట్టు ఇది అది అని చెప్తానే ఉంటారు. ఆఫ్ చేసుకున్న హీట్ ఎక్కుతుంది ఇంకా బయట వచ్చేసినాం కాబట్టి. కాకపోతే నువ్వు చాలా పైన టాప్ లో ఉండవు కదా? సో ఇదేంటి ఇది చలిపితే? ఇది కోయడలు ఓన్లీ కూర్చునేదానికి మాత్రమే. ఇది పందిరి మళ్ళీ గారి వచ్చి కూలిపోయింది. చాయ్ కవ్వా కూర్చొని చాయ్ కవ్వా కూలిపోయినా మళ్ళీ నువ్వే కట్టుకోవాలి. అవన్నీ మనమే రెడీ చేసుకోవాలి. కొంతమంది కోయడలు మంచి అంటే సోలార్లు ఉంటాయి కాబట్టి అడ్జస్ట్మెంట్ అయిపోతుంది. సోలార్ వాళ్ళ ఫ్రిడ్జ్ ఆడుతుంది, కూలర్ ఆడుతుంది, అట్లా అన్ని పెడతారు. ఓకే ఓకే. సోలార్ సిస్టమ్ పెడతారు. సోలార్ సిస్టమ్ పెడతారు. కొంతమంది కోయడలు మంచి వాళ్ళు అయితే. ఇదేంటి ఫ్రిడ్జ్? ఇది మేకలకు సంబంధించిన మందులు, మేకలకు సంబంధించిన మందులు, ఇట్లా టమాటాలు, పచ్చిమిరకాయలు, కూరగాయలు, ఉల్లగడ్డలు చేస్తారు అంతే. ఇవి ఇంకా చేప డబ్బాలు కావాలంటే చేప డబ్బాలు, కొబ్బుసులు తెచ్చిస్తారు. వారానికి ఒకసారి ఇది తెచ్చిస్తారా ఫుడ్? ఈ కూరగాయల వారానికి ఒకసారి అట్లా తెచ్చిస్తారు. ఈ చేప డబ్బాలు తెచ్చిస్తారు. ఓకే. ఏది ఏమైనా మన పిల్లకాయలు మన అంటే మనకంటే ముందు జనరేషన్ కాకుండా మన తర్వాత జనరేషన్ వాళ్ళు ఇట్లా కష్టాలు యాడ్ చేయగలుగుతారు. ఓపిక యాడ్ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏమన్నా నా వల్ల కూడా కాదు నేను, ఎందుకంటే పడినాం కాబట్టి. నువ్వేదో మరి నువ్వు ఇంటి దగ్గర ఏంటి పశువులు కాపరిగా అలా చేసేవాడు? అలా ఇంటికి ఆడినప్పుడు మగ్గం నేస్తాను నేను, పడిచేరలా పట్టు చీరలు వేసావా? మగ్గం నీరుడు బల్ల మగ్గం నేస్తాను ఆడ మగ్గం నేస్తానే. కాకపోతే లోపలే ఉంది. ఇది వచ్చేసి వాళ్ళు కూర్చునేది ఓన్లీ. దీంట్లో ఏమి ఉండవు, మొత్తం మక్కతాలు, జూలియాలు ఇవన్నీ. చలికాలం అన్ని తీసుకొని బయట పోయేదానికి స్టోర్ రూమ్ మాదిరిగా. స్టోర్ రూమ్ లాగా. సో ఈ మగ్గాల వేసి కొంచెం కష్టపడే తత్వం ఉంది కాబట్టి వచ్చి పని చేస్తాం అంతే. దాంట్లో ఇంకోట్లేనా, మనము ఇంటికాడ మనం ఎంత సంపాదించినా మిగలదు. అవును. ఇంత దూరం మనం ఏదో మనము ఇప్పుడు మా అమ్మ బాగా చదివించినట్టు నేను ఇంత దూరం ఎందుకు వచ్చి ఏదో ఒక పని చేసుకుంటాం. మనకు మిగిలిండు కదా. మనము ఏందో ఇంత దూరం వచ్చినా మన పిల్లలు వాళ్ళన్న ఫ్యూచర్ లో వాళ్ళన్న బాగుపడాలని చెప్పి నేను ఇంత దూరం వచ్చి ఇంత కష్టపడతాను పిల్లల కోసం. ఇది వంట రూమ్. ఇది వంట రూమ్. నాకు ఈ బాధ ఆ బాధల ముందర ఈ బాధ పెద్దగా కనపడలా. అవునా? నేను నాకు ఇంకా ఎవరు అవసరం లేదు, ఒకరినే చాలే. భలే మాట. ఇది వంట రూమ్ అనమాట. సో ఇక్కడ వంటలు చేసుకుంటాం. ఇవన్నీ ఏదో మిగిలిపోయిన వస్తువులు అవి తీసుకొచ్చి ఆడ పెట్టి ఆడ సెటప్ చేసుకునేది. కోయడోళ్ళకు మాకు ఇద్దరికి చలికాలం వచ్చి వాళ్ళు చేసుకుంటారు, మేము చేసుకునేది వన్ రూమ్ వచ్చేసి. ఇప్పుడు వాళ్ళు మా ముసలి వచ్చేసి సపరేట్ వెళ్ళిపోయింది అనమాట. ఆడ చేసుకుంటారు. వాళ్ళ వన్ రూమ్ ఉంది. ఇది ఓన్లీ నాకు ఓన్కే. ఇది స్టవ్ మండుద్ది. అది మండుతాను. గ్యాస్ గీసి జాగ్రత్తగా పెట్టుకోవాలి మరి. ఆఫ్ చేసుకునేస్తా. ఒత్తురే ఒంట్లో ఉంటుంది. మసాలా పొల్లు, ధనియాల పొల్లు వాళ్ళు తెచ్చిచ్చేది, కోయటోళ్ళు తెచ్చిచ్చేది ఇది ఓన్లీ ఒకటి.
అదే పసుపు పొడి పసుపు పొడి ఈ రెండు తెచ్చిస్తారు అంతే. వీళ్ళు తెచ్చిచ్చేది ఈ రెండే. కర్రీ పౌడర్ పసుపు ఈ రెండే తెచ్చిచ్చేది. ఈ మనం ఏ రేటు కావాలా ఇవన్నీ కావాలనుకునేటి కంటే ఇవన్నీ మనం తెచ్చుకోవాలా. ధనియాల పొడులు, ఇంకా కారం పొడి కూడా మనమే తెచ్చుకోవాలా. ఇది గుడ్డు మసాలా అంటే ఇవి మనమే తెచ్చుకోవాలా. బియ్యం గట్రా నువ్వే తెచ్చుకుంటావు? బియ్యం ఇస్తారా? బియ్యం ఇస్తారు. బియ్యం ఇస్తారు. ఇవన్నీ మనమే తెచ్చుకోవాలా. ధనియాల పొడి ఇట్లాంటివి మనం తెచ్చుకోవాల్సిందే. ఇంకా నేను ఇంకా అన్ని పారేసిన చాలా తెచ్చుకోండి. అన్ని ఇవి గోధుమ పిండి, ఇట్లా కరేపాకు, ఇంకేమైనా బేజారు గుడిపోతే ఇంకా బిస్కెట్లు ఈ బొద్దు దనమ్మ బకాలు. అది నేను అప్పుడు వచ్చినా నేను దనం బకాల నుంచి స్వీట్లు తెచ్చినా ఆనుంటే తెప్పించుకోలేదు. ఓకే ఇవి కొబ్బుసులతో ఇవి చేసుకునేది పప్పులేకే. ఈ పొద్దు బిస్కెట్ ప్యాకెట్ తెచ్చినారు. ఈ పొద్దు తెచ్చినారు. ఇంకా మనం వచ్చేసి గోధుమ పిండి, ఇట్లా గోధుమ పిండి పాడు మనం తెచ్చుకోవాలా. మనం తెప్పించుకోవాల్సిందే. శనగపిండి వచ్చేసి నేను శనగపిండి వంటలు వేసుకుంటావా? పకోడాలు చేసుకుంటాను. పకోడాలు చేసుకుంటాను. ఇవన్నీ ధనం పక్కన. నీకు ఎప్పుడన్నా ఖాళీ దొరికితే కొంచెం వంటలు ప్రశాంతంగా వండుకొని తినడమే నీకు ఎంజాయ్మెంట్ అన్నమాట. అంతే బాగా. అంటే ఓ రోజు ఒక డౌట్ చలపతి, ఇప్పుడు 9 ఏళ్ళ నుంచి ఇక్కడ పని చేస్తున్నావు. ఎప్పుడన్నా ఆరోగ్యం బాగాలేకపోతే ఏంది పరిస్థితి? ఒకవేళ సడన్ గా ఏదైనా ఎమర్జెన్సీ ఉండి? సడన్ గా ఎమర్జెన్సీ ఉందంటే ఫోన్ చేసుకోవాలన్నా, కపిల్కి ఫోన్ చేసుకోవాలా. అంటే మనకు ఉన్నట్టుండి టకానే ఫోన్ కూడా చేయలేమంటే ఇంకా మనం ఏం చేయలేం. అది మన చేతలో లేదు. అంటే ఇప్పుడు 9 ఏళ్ళలో ఎప్పుడు ఇబ్బంది అయిందని? ఇబ్బంది ఎప్పుడు అయినలా. ఈ మధ్య కొంచెం ఇబ్బంది అయింది. ఎందుకంటే ఈ మధ్య కొంచెం తగ్గిపోయినాను మనిషిని. ముందు కొంచెం రకంగా బాగానే ఉన్నా. ఈ మధ్య వీళ్ళు తిండి తగ్గించడం వల్ల నేను తగ్గిన మనిషి. ఎందుకంటే అంత ముందు పర్వాలే బాగానే తెస్తాన్నారు. మనకు చికెన్ నెలకు 3 కోళ్ళు 4 కోళ్ళు, మటన్ పాడు, చేపలు వేయి తెస్తాన్నారు. అప్పుడు సరిపోతానండి. వాళ్ళు దాకపోయినా నాకు పక్కన వాళ్ళు తెచ్చిస్తున్నారు ఎక్కువ. దానివల్ల ఓకే అట్లా ఇది అంటే హాస్పిటల్కి ఏదైనా ప్రాబ్లం వస్తే చూపిస్తారు వీళ్ళు కోవిడ్ వాళ్ళు కావాలంటే. వాళ్ళే అంతే. మాత్రలు ఏదో పెరడోలు అయితే మాత్రలు అవి తెచ్చిస్తారు. ఇంకా ఎక్కువ సీరియస్. ఇంకొక విషయం, ఇప్పుడు 9 ఏళ్ళగా ఇక్కడ నుంచి ఉన్నావు, ఎన్నిసార్లు పోయి వచ్చినావు ఇంటికి? 3 దప్పాలు పోయినా. 4 ఏళ్ళకి అవుతుంది, 2 ఏళ్ళకి అవుతుంది. పిల్లలు భార్య గుర్తుకొస్తే ఏం చేస్తావు? పిల్లలు బాగా గుర్తుకొచ్చిన నాకు ఈ ఆ బాధలు అనేది గుర్తుకొస్తాయి ఎక్కువ నాకు. నేను ఇప్పుడు కూడా రేపు డిసెంబర్ ఇంటికి పోదాం అనుకోండా. 2 నెలలు అయిపోతే ఫిబ్రవరికి 2 నెలలు అవుతుంది. ఇంటికి పోదాం అనుకుంటా. ఇంటికి పోదాం అనుకుంటా. కాకపోతే ఏమనిపిస్తుంది అంటే మనకు అప్పుల ముందర మనము ఇప్పుడు ఇంటికి పోతే అప్పులలో మనం బాకీలు ఉన్నాయి. మేము ఇల్లు కట్టినాం అనమాట. ఇల్లు కట్టుకున్నాం కాబట్టి బాకీలు ఉన్నాయి. మన పిల్లల పక్క చదువుతాండ్రు. వాళ్ళకి యానుంటి వస్తుంది డబ్బు. నేను ఇంటికాడ మెయిన్ మనిషిని ఆడ కూర్చుంటే 2 నెలలు కానీ కూర్చుంటే యానుంటి వస్తుంది. దానివల్ల మళ్ళీ పెండింగ్ వేసుకుంటాను. ఇప్పుడు మళ్ళీ ఇంకో సంవత్సరం. ఎప్పుడన్నా జీవితంలో ఏంట్రా ఈ బతుకని ఏడుపు వచ్చింది ఎప్పుడన్నా? వచ్చేస్తుంది. కానీ నాకు ఈ ఎంత పని ఉన్నా కూడా రాదు. ఈ మేకలకు ఒకతూరు సతాయిచ్చేస్తాయి. మనిషిని ఎట్ట సతాయిచ్చేస్తాయి అంటే, ఇప్పుడు మేత వేసినాము, నీళ్లు పెట్టేసినాము, ఆడికి అయిపోయింది, క్లోజ్ చేసుకొని వచ్చేస్తాము. ఇవి ఏం చేస్తాయంటే మేకలు కూడా గుద్దుకొని, దానికి మెంటల్ మైండ్ పని చేయక గుద్దుకొని గొడవలు పడి ఆ గిడ్డీలు అని ఇప్పుడు కడ్డీలు వేసినప్పుడు మధ్యలో అవి కూడా ఇంచేసేస్తాయి, తొక్కేస్తాయి. నాయం చేసేసినప్పుడు మనకు నేనేం చేస్తానంటే అప్పుడు కళ్ళని నీళ్ళు తీపి కూర్చునేస్తాను. నేనేం చేయలేను. ఇంకా దాన్ని కొడతామా ఎంతసేపు కొడతాము, దాన్ని కొడితే దానికి ఏమొస్తుంది? ఏం రాదు. నేనేం కొడతా, మా కపిల్ చచ్చిపోయినా కూడా చచ్చిపోయిన ఏమన్నా మా కపిల్ ఏం మాట్లాడు నన్ను. ఎందుకంటే పాతోని కాబట్టి కొట్టడు అనే నమ్మకం అది. కాకపోతే నాకే బాధ వేసి కూర్చునేస్తాను నేను. మీ భార్య ఇప్పుడు మీ భార్య ఇంటికాడ ఉంటది కదా, ఎలా సపోర్ట్ చేస్తూ ఉంటది నీకు? మా భార్య వచ్చేసి మనం అందరితో పాటు బాగుండాలా. మన లైఫ్ అంటే ఇట్లా అయిపోయింది ఫ్యూచర్. మన పిల్లోళ్ళు వాళ్ళ లైఫ్ అన్న అందరు ఎగతాళి చేసినారు ఒకప్పుడు. మేము ఒకప్పుడు బాగానే బతికినాము. ఇప్పుడు ఏమనిపించింది, మేము చెడిపినాక చాలా మంది ఎవరు దగ్గర చేరనేలా నన్ను. మా వాళ్ళే కానీ మా వాళ్ళు కూడా నన్ను ఎప్పుడెప్పుడు తొక్కేద్దామని ఉంటారు. దానివల్ల నేను షరతు మీద కోయటికి రావడం. నేను మా భార్య నువ్వు పో సంపాదించు పిల్లలు, మనం ఇట్లా ఈ పిల్లలు మనం ఈ బతుకు మనం బతికినాం, పిల్లలను ఫ్యూచర్ లో వాళ్ళు బాగుండాలా అనేసి మా భార్య నన్ను ఇది సపోర్ట్ చేసింది ఎక్కువ. అది సపోర్ట్. బంగారం కొనిచ్చినావు మీ భార్యకి? బంగారు వచ్చేసి ఇల్లు మాత్రం మదనపల్లి వచ్చేసి ఒక ఇల్లు కొనుక్కున్నా. ఏమాత్రం బడ్జెట్ లో కొన్నావు? అప్పుడు 7.5 లక్షలు స్థలమా? అలా ఇల్లే. అమ్మ ఆయన ఉన్నారు ఆ ఇంట్లో, మదనపల్లిలోనే. ఇంకో ఇల్లు వచ్చేసి అప్పుడు నేను కోయిట్కి వచ్చే ముందర అది ఇందిరమ్మ కాలనీలో ఒక ఇల్లు కొన్నా, బైపాస్ దగ్గర. అది 4 లక్షలు పెట్టి అంత మోల్డింగ్ వేపించేసి అది బాడీకి ఇచ్చిన ఇల్లు. అది బాడీకి ఇచ్చి ఏదో ఒక చిన్న
ఇది ఏర్పాటు చేసుకున్నాం. నెలకు 1000 రూపాయలు ఇస్తారు. నెలకు 1000 అది అమ్ముకునే ఇప్పుడు ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు రేట్లు బాగా పెరిగిపోయినాయి. అప్పుడు సుమారు 11 ఏళ్ళు అవుతుంది ఇది కొని. 11 ఇది కొని మదనపల్లిలో కొని 9 ఏళ్ళు అవుతుంది. ఇది నీ కష్టార్జితం. ఇది కష్టార్జితము. ఇంకా మా అత్తగారి ఇంటికాడ 14.5 లక్షలు పెట్టి ఇల్లు కట్టినా. 14.5 లక్షలు పెట్టి ఆ ఇల్లు కట్టినా. ఇంకా ఆడ ఇల్లు కట్టి మళ్ళీ మా భార్యకి బొడ్చేని బంగారుది ఉన్నింది. ముందు పెళ్లి పెట్టింది సుమారు 7 తులాలు బంగారు ఉన్నింది. ఇప్పుడు కూడా ఉండాలి బంగారు ఏమో అట్లే ఉన్నది. కానీ మా భార్య బొడ్చేని అది తునిపోతుంటే అమ్మేసి నేను అమ్మేసి మళ్ళీ 3 తులాలు కేడిని తీయించిన. ఇప్పుడు అన్ని బ్యాంకులో ఉన్నాయి. బంగారం అంతా బ్యాంకులో ఉండాలి. సో అదంతా ఇక్కడ ఉండి సంపాదించిన డబ్బు. ఇక్కడ నుండి సంపాదించింది. మన మా అత్తగారి ఇది మా అత్తగారి ఇంటికి బాగా కట్టినావు. మొన్న డిసెంబర్ కు సంవత్సరం పైన అయింది. సరే నాకు వాట్సాప్ లో పెట్టు, జనాలకు చూపిద్దాను. జనాలకు నేను ఆ బండి కూడా నాదే. బండి కూడా నీదేనా? బండి కూడా నాదే. మన ఇంటి మీద కొన్నా నేను 1 సంవత్సరం అవుతాను. సూపర్. అంటే నాకు ఇక్కడ నువ్వు ఇంత కష్టపడి ఒక ఇల్లు కట్టి ఒక బండి పిల్లలు లైఫ్ లో మజా భలే ఉంటది కదా. పిల్లలు నాకు ఈ కష్టం ముందు పిల్లలు బాగుండేది నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఏమనుకో నాకు ఇంత బాధపడినా ఇంత కష్టం చూసినా నాకు ఈ కష్టం పెద్దగా కనపడలే. నాకు ఇంటికాడ వాళ్ళు హ్యాపీగా ఉన్నారా బాగున్నా అంటే మనిషికి ఇంటికాడ అన్ని కరెక్ట్ గా నేను నాయన తండ్రి ఏం చేయాలో బిడ్డలకు అది చేసినాడా అది ఒకటి ఉంటే చాలా అనిపిస్తుంది నాకు అంతే. సో బాధ్యతల్ని బరువు బాధ్యతల్ని కష్టపడైనా కానీ సాధించాలని చూసాం. అక్కడ ఒక 10 నిమిషాలు ఇలా మాట్లాడుతుంటే చెమటలు గారిపోతున్నాయి. ఈ మనిషి నా పెద్ద కొడుకు. పెద్ద కొడుకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ తిరుపతి శ్రీ చైతన్యలో చదువుతున్నాడు కొడుకు. ఏం పేరు? భానుప్రకాష్. సో భానుప్రకాష్ నిజంగా ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అబౌట్ యువర్ డాడ్. చాలా గర్వంగా ఉంది మీ నాన్నగారిని ఇలా కష్టపడి. అంటే నిజంగా ఇక్కడ మీ నాన్నగారు సంపాదించే జీతం చాలా తక్కువ జీతం, కష్టం ఎక్కువ. అయినా కూడా మీకోసం ఇంత కష్టపడి ఇంత చేశాడు. సో రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యువర్ డాడ్ అనమాట. సో మీరు జీవిత కాలంలో మీ నాన్నగారిని బాగా గుర్తుపెట్టుకోవాలని చెప్పి మా యూట్యూబ్ ఛానల్ ముఖంగా నీకు ఇది చేస్తున్నాను. సో చూసారు, ఇలా ఉంటే చూడు చెమట్లు ఎలా గారిపోతున్నాయి మీ నాన్నగారికి. జస్ట్ ఊరిని నిలబడుకుంటే ఇంకా కష్టం ఎలా ఉంటుందో నువ్వు అర్థం చేసుకో. చిన్న కొడుకు ఓకే 9th క్లాస్ చిన్న కొడుకు అఖిలేష్. సో శ్రీ చైతన్య బస్సు ఏం లోట్లే పిల్లలకి ఏం అది తగ్గేదిలే పిల్లల విషయంలో. ఓకే ఓకే. సో చలపతి ఇలా పావురాలు ఏమైనా చూస్తారా? పావురాలు ఎక్కడ ఉన్నాయి? పిల్లల్ని కష్టపెట్టకుండా ఈ యొక్క చూసారా అంటే ఈ ఎండకి అంటే ఒక విధంగా ఇదంతా నా సామ్రాజ్యం అని ఫీల్ అవుతా ఉంటా ఒక్కోసారి. అట్లేం ఫీల్ కాదు, బల్దేలు వచ్చి కొడతారు నాకు తెలుసు. అట్లేం ఫీల్ అయ్యేదేం లేదు. నేను అనుకుంటా అంటే వీళ్ళ గురించి వీళ్ళు పిల్లలు తెంకోవాల్సిందిరా, వాడు వచ్చి పెడతా కూడా గంత మంది ఎత్తాల్సిందిరా అనుకుంటా. ఎక్కువ బడా ఉంటది. ఇదంతా నా సామ్రాజ్యం మరి అది లేదు ఏం లేదు. మొక్కలు కట్టేసి కదా మనోడు భయపడుతున్నాడు. ఏం మాట్లాడు ఏమి నన్ను ఏమనవా? అయినా కానీ భయం కదా, అలవాటు కాబట్టి. సాకావు నేనున్నా కదా పక్కన. అబ్బో సింహాల్లో ఉన్నాయా? ఇంగ్లీష్ కూడా మాట్లాడుతున్నావు చలిపితే? ఇంగ్లీష్ లో చెప్తేనే అర్థం అవుతుంది. కూర్చో అబ్బా ఇంగ్లీష్ లో చెప్తేనే అర్థమవుతుంది, తెలుగులో చెప్తే అర్థం కాదు, అరబీలో చెప్పిన అర్థం కాదు. ఇంగ్లీష్ లో చెప్పాలి. ఫోన్లే సంతోషం. లోపలికి వెళ్ళండి ఎండ కదా మాడుకోండి. ఓకే పర్లేదు. రోష్ ఎలా ఇదేంటి పక్షుల సామ్రాజ్యమా? చిన్నపాటి జూ మెయింటైన్ చేస్తున్నావు చలపతి నువ్వు? ఏం మెయింటైన్ అన్నది ఇది గబ్బు ఇంకా ఎక్కువ. మేకలన్నీ ఎంత ఎన్ని మేకలన్నీ సమాలించచ్చు కానీ సమాలించలేకుండా ఇది పెద్ద తలకాయ నొప్పి. వచ్చాను త్వరగా తీసుకొని పోదాం, మళ్ళీ ఎండకి ఆగిపోద్ది ఫోన్. ఇదే ఫస్ట్. ఇదేంది? ఇదంతా పావురాలే. అన్ని పావురాలే. దీంట్లో రకాల జాతులు ఉన్నాయా? జాతులు ఉన్నాయి. ఇవి వచ్చేసి ఒక జాతికి సంబంధించిన పావురాలు. ఒక జాతి పావురాలు. జాతికి సంబంధించిన పావురాలు. ఇవి ఏంటంటే 4-5 రోజులకు ఒకరు క్లీన్ చేస్తానే ఉండాలి. అంతా చేతులతోనే. కొంతమంది గ్లోజులు ఇస్తారు, గ్లోజులు ఉన్నాయి. కొంతమంది గ్లోజ్ ఓకే ఇదంతా క్లీన్ చేసుకోవాలి. సో ఉద్దేశం ఏంటంటే చెప్పడం ఏంటంటే ఎవరికైతే ఇలాంటి పని చేసుకుంటా నా జీవితం నా పరిస్థితులు బాగాలేదు చేసుకుంటా అనేవాడు చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు, చేసుకోవచ్చు. లేదంటే కొంచెం ఇబ్బంది పడతాం. ఈ కొత్తగా యూత్ వచ్చి ఇట్లాంటి కష్టాలు పడాలంటే ఆడవుతుంది నాకు తెలిసి కష్టం అనుకుంటా.
మన ఇండియా నుంచి ఎక్కువ మన తెలుగు వాళ్ళు కాకుండా ఇంకా ఏ రాష్ట్రాల వాళ్ళు వస్తూ ఉంటారు? మన ఎక్కువ అంటే వీళ్ళు నేపాలి, బంగ్లాదేశ్ ఎక్కువ వస్తారు. బంగ్లాదేశ్ వాళ్ళు ఎక్కువ వస్తారు. బంగ్లాదేశ్ ఎక్కువ వస్తారు. కానీ వాళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళు ఇక్కడ ఇట్లా పని చేయరు. 2 నాలుగు చేసుకుని వెళ్ళిపోతారు. 2 నాలుగు చేసుకుని వెళ్ళిపోతారు. కపిల్తో ఇదేంటి వెరైటీగా ఉండేది? నెమ్లిక్ పావురాలు ఇవి. నెమలిక పావురాలు, నెమ్లిక్ పావురాలు ఆ స్టైల్లో ఉంటాయి. నెమ్లిక్ పావురాలే. అయ్యి ఆ పక్క ముందర ఇవి ఏంటి? ఇవి పావురాలే. ఇవి బయట పావురాలు. ఇవి వైట్ పావురాలు బయట పోయి వచ్చాయి. బయటికి పోయి వస్తా ఉంటాయా? ఇప్పుడు వదిలితే బయటికి పోయి మళ్ళీ వస్తాయా? మళ్ళీ దొబ్బులు ఎంకొస్తాయి నీకు? వదిలేస్తాంటారు. ఇవి వదిలేస్తా పోయి మళ్ళీ తిరుక్కొని సాయంత్రానికి ఇంటికి వస్తాయి. ఎక్కడ పోయిసావు? ఇది 4 మంది దాటి అవ్వకపో. ఓకే, ఇక్కడ జస్ట్ అంతే. ఇక్కడ ఎంత 4-5 రోజులు కూతురు క్లీన్ చేసుకుంటా ఉండాలి. 4 ఇక చేసుకోవాలి ఎండాకాలం. దీంట్లో దాంట్లో కూడా ఇట్లా ఒక జాతి అవన్నీ అది 2 ఒకే జాతే. ఉన్నాయి ఎందుకు బయట నుంచి కనపడుతున్నాయి. సో ఇదనమాట నీ ప్రపంచం. ఈ పని అంతా చేసుకునేకు నాకు పొద్దున్నే 5 గంటలకు స్టార్ట్ చేస్తే 9 గంటలకు అయిపోతుంది. ఓకే. లేదు చెత్త ముట్టుకునేదైతే ఇప్పుడు ఈ కుక్కలు కూడా కాపాడుకుంటా ఉండాలి. ఫుడ్ అయిపోయి ఫుడ్ వాళ్ళు తెచ్చిస్తారు. తెచ్చిచ్చినప్పుడు వేసుకుంటా. తెచ్చినప్పుడు పచ్చి ఉంటాయి. లేదంటే అన్నం చేసుకునేప్పుడు మిగిలితే వేయాలి. అన్నం కూడా తినిపిస్తావు? నేను అన్నం ఎగస్ట్రా చేసుకునేది కూడా కుదరదు నాకు. ఎందుకంటే నాకు బియ్యం చాలా తెచ్చారు. తక్కువ తెచ్చిస్తారు. ఓకే. ఇంకా ఎక్కువ తెచ్చేయాలని అనుకో లావు బియ్యం తెచ్చిస్తారు. కేరళ బియ్యం. ఆ కేరళ బియ్యము మనము తినలేం. సో ఇప్పుడు ఇలా ఉంటుంది. ఇప్పుడు రాత్రుల పూట ఏమన్నా డేంజర్ ఉండదు? ఎట్లా? నైట్ టైం ఏం డేంజర్ ఉండదు. పగులు టైం కూడా బాగానే ఉంటుంది. డేంజర్ ఏం లేదు. ఏం రాదులే. ఎలా భయపడు? ఏం రాదులే. శరీరం భయపడుతున్నాడు. ఏం కాదు. సో ఏదేమైనా కుక్క అలా మురుగుతుంటే కొంచెం భయంగానే ఉంటుంది. నాకు ఇంట్లో ఉంది చిన్న పిల్ల. కాకపోతే అంటే ఇట్లాంటి పెద్ద బెదిరిస్తా ఉంటాయి అంతే. సో ఇది ఎడారిలో మన చలపతి జీవిత ప్రయాణం అన్నమాట. సో చలపతి బేసిక్ గా మదనపల్లి దగ్గర. సో కాబట్టి ఇక్కడ ఇలాంటి మన కోవిడ్ లో చాలా మంది ఇలాంటి వాళ్ళు చేస్తా ఉంటారు. ఈ వర్క్స్ అన్ని చేసేవాళ్ళు వాళ్ళ కష్టాన్ని, అంటే నీ పర్సనల్ కష్టాలను బట్టి నువ్వు వాళ్ళ పిల్లల కోసం జీవితం సాక్రిఫైస్ చేస్తున్నావు అన్నమాట. కొత్తగా ఎవరైనా ఇలాంటి పనిలోకి వచ్చి చెయ్యాలి అంటే నువ్వేం సమాధానం చెప్తావు? కొత్తగా వచ్చేవాళ్ళు మనం ఇంటికాడ బాధలు, మన ఇంటికాడ ఎట్లా మన లైఫ్ ఎట్లున్నది అది చూసుకొని ఇక్కడికి వచ్చి మనం చేయగలుగుతాము అని అనుకుంటేనే రావాలా. లేదు మనము బట్ట వేసుకునే బట్ట నలకన్నా నీట్ గా ఉండాలంటే ఇది సెట్ కాదు. ఇది సెట్ కాదు. మన సిటీలో కూడా సెట్ కాదు. కాళ్ళు కాలిపోతున్నాయి. సిటీలో కూడా సెట్ కాదు. సిటీలో కూడా సెట్ కాదు. ఎందుకంటే పనులు కడగాలి కదా. అవును, పనులు కడగాల్సింది ఎలా పర్లే. కూర్చోలే పర్లేదు. ఆడ కూడా బండ్లు కడగాల్సింది ఇబ్బంది ఏం లేదు. సో కాబట్టి ఇలా లైఫ్ ఎన్నేళ్ళు పని చేద్దాం అనుకుంటున్నా? ఇట్లా పిల్లలు మంచి జీవితం, ఉద్యోగాలు వచ్చిందంత వరకు. పిల్లలు ఉద్యోగాలు వచ్చినంత చేస్తా తర్వాత వెళ్ళిపోతాయి. అంటే 7 చేయను. ఇంకా నెక్స్ట్ ఇంకా సంవత్సరం పైన చేసుకునేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోతా. ఇంటికి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకొని ఒక 6 నెలలు హెల్త్ బాగాలేదు కాబట్టి కొంచెం చూపించుకొని మళ్ళీ నిదానంగా మళ్ళీ రెడీ అవుతాం. మళ్ళీ ఏం చేద్దాం అనేది మళ్ళీ ఆలోచన చేసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ చలపతి. మాకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినావు. నా బాగా నచ్చింది. ఓకే, నేను తెచ్చిన స్వీట్లు నచ్చినాయి అనుకుంటా. అవునా? సరే, ఏదో చిన్నగా అనుకో. నేను దూరం వస్తున్నాం కదా. ఓకేనా? ఏమంటే జీతం తక్కువ మా కపిలి చెప్తాను, జీతం పెంచరా, అట్లా స్కూల్ పిల్లలు ఫీజులు పెంచాలంటే నా కష్టం నేను చెప్తే నా కష్టమే, వాని కష్టం నా చెప్తాను. కానీ ఇట్లాంటి ఉండే కోటి కూడా ఏం పెద్ద కోటీశ్వర్లు ఏమంటారు, వాళ్ళు అంతంత మాత్రం బతుకులు ఉంటాయి. వాళ్ళ దాంట్లో నీకు కొంచెం ఇస్తా ఉంటారు, అంతే కదా? ఇస్తా అంటారు. కాకపోతే ఎట్లా అంటే మనం ఇంకా ఇప్పుడు మనకు 20 దినాలు వేస్ట్ అవుతుంది నెలకు. ఒక 5 దినాలలో వెళ్ళినట్టే కదా. నేను అట్లా పోరాడతాను అనమాట. ఎందుకంటే నాకు ఇప్పుడు ఎండపోతే నా పిల్లలు ఉన్నాయి కదా. ఇప్పుడు మేము ఎండకు ఆ టైం 1 గంట పతనం ఉండాల్సిందే. జాకూర్లే పోవాలా. ఇప్పుడు 12 గంటలకు రూమ్ లో వేసి నీళ్ళు చల్లాల. ఆ నీళ్ళు చల్లితే ఇంకా సాయంత్రం 5 గంటలకు పోతా రూమ్ లోకి. చూసాం కదా. సరే చలపతి. ఓకే, మరి అయితే థ్యాంక్ యూ సో మచ్. గల్ఫ్ బాబాయ్ యూట్యూబ్ ఛానల్లో చూడు, మీ పిల్లలకి అందరికి చెప్పు విషయం. మీరు కూడా అందరూ ఈ చలపతి జర్నీని ఒకసారి అందరికీ షేర్ చేయండి. చాలా ఆసక్తికరంగా అనిపించింది. తను కొన్ని మాటలు చెప్పాడు, చాలా హైలైట్ అనిపించాయి. థ్యాంక్ యూ చలపతి, థ్యాంక్ యూ సో మచ్.